వివరాలు చూద్దాం. హైకోర్టు విభజనకు రాష్ట్రపతి జీవో జారీ చేయడంతో తెలంగాణలో న్యాయవాదులు సంబరాలు చేసుకుంటున్నారు. తెలంగాణలో పెండింగ్ కేసులు సత్వరం పరిష్కారం అవుతాయనే నమ్మకంతో ఉన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో న్యాయవాదుల పాత్రను గుర్తు చేసుకున్నారు. పార్లమెంట్లో ఎంపీల పోరాటం, కేసీఆర్ విజ్ఞప్తులు ఫలించాయంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్, జై తెలంగాణ, జై తెలంగాణ. ఆంధ్రప్రదేశ్కి సపరేట్ హైకోర్టు ఏర్పాటు చేస్తూ గెజెట్ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా మరి ప్రత్యేక హైకోర్టు గురించి పోరాడినటువంటి సీఎం కేసీఆర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా గత 5 సంవత్సరాలుగా అవిశ్రాంతంగా మన పార్లమెంట్లో మన ఎంపీలు హైకోర్టు విభజన గురించి పోరాడినందుకు ఎంపీలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు ప్రత్యేక హైకోర్టు అనేది రాజ్యాంగంలో ఉన్నటువంటి 214 సెక్షన్ ప్రకారం ప్రతి రాష్ట్రానికి సపరేట్ హైకోర్టు ఉండాలని చెప్పి తెలియజేస్తుంది. ఆ సెక్షన్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన చట్టం 2014 ప్రకారం అందులో ఉన్నటువంటి 30A సబ్ క్లాసు 31 దాని ప్రకారం ఈరోజు రాష్ట్రపతి గారు గెజెట్ విడుదల చేయడం జరిగింది. ఇది చాలా సంతోషం, శుభపరిణామం అని చెప్పి తెలియజేస్తున్నా. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏదైతే ఉద్యమం ఉందో, న్యాయవాదుల పాత్ర ఎంత కీలకం ఉందో దాంతోపాటు ఈరోజు తెలంగాణ హైకోర్టు ఏర్పడడం కూడా అంతే కీలకంగా మారింది. ఎందుకంటే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసానికి మొట్టమొదట ఢిల్లీ వెళ్ళి అక్కడ తూటాలకు ప్లస్ బాష్పావాయుకు పోలీస్ లాఠీ చార్జీలకు మేము తట్టుకొని ఆ రోజు పార్లమెంట్ వరకు వెళ్ళడం జరిగింది. దానిలో చాలామంది న్యాయవాదులు ఆ రోజు గాయపడ్డారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి కూడా ప్రత్యేక తెలంగాణ కోసానికి జంతర్ మంతర్ దగ్గర మళ్ళీ కూడా ధర్నా చేయడం జరిగింది. ఈ విధంగా న్యాయవాదులు తెలంగాణ రాష్ట్రం కోసానికి, తెలంగాణ హైకోర్టు కోసానికి కూడా చాలా సందర్భాల్లో ఉద్యమం చేసి ఎన్నో రకాల ఇబ్బందులకు గురయ్యారు. దానిలో భాగంగానే ఇప్పటి వరకు కూడా కొన్ని సంవత్సరాల నుంచి కేసులు ఏవైతే ఉన్నాయో పెండింగ్ ఉన్నాయి. అంటే వారసులు ఎవరైతే ఉన్నారో వారసులు వస్తున్నారు, పోతున్నారు, కానీ కేసు మాత్రం హైకోర్టు, సుప్రీంకోర్టు చుట్టూ తిరుగుతూ ఉన్నాయి. దీనికి కారణం, ముఖ్య కారణం ఏంటంటే ఈ యొక్క తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కలిపి ఉన్న హైకోర్టు ఏదైతే ఉందో అలా పెండింగ్ కేసులు ఏవైతే ఉన్నాయో చాలా వరకు ఉన్నాయి. కాబట్టి ఈరోజు తెలంగాణ హైకోర్టు ఏర్పడ్డాక మనకు 70% కేసులు ఆంధ్రప్రదేశ్కి వెళ్ళడం జరుగుతుంది. 30% కేసులు తెలంగాణ రాష్ట్రం ఉండడం జరిగింది. ఈ 30% కేసులు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు త్వరగతిన పరిష్కారం అవకాశం ఉంటుంది. ఉమ్మడి హైకోర్టు విభజన జీవో జారీపై తెలంగాణ న్యాయవాదులు ఆనందం వ్యక్తం చేస్తూ ఉంటే, మరోవైపు ఆంధ్రప్రదేశ్ న్యాయవాదులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. అమరావతిలో హైకోర్టు భవనాలు ఇంకా పూర్తి కాలేదని, జనవరి 1 నుంచి పని ప్రారంభించాలంటే ఏ విధంగా సాధ్యమవుతుందని ప్రశ్నిస్తున్నారు. కనీసం నెల రోజుల సమయం కూడా ఇవ్వకుండా ఉత్తర్వులు జారీ చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. We want justice. We want justice. We want justice.